సౌందర్య లహరి ఆది శంకరాచార్య విరచిత సౌందర్య లహరి. ఇందులో 1 నుంచి 41 శ్లోకములు ఆనందలహరి అంటారు. మరియు 42వ శ్లోకం నుండి సౌందర్య లహరి అని అర్థం చేసుకోవడం వలన అనుష్ఠానమును కలిపి శ్రీ విద్య. సౌందర్య లహరిలో శ్రీచక్రం గురించి 11వ శ్లోకంలో చెప్పబడింది. శ్రీ లలిత, బాల త్రిపుర సుందరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి ఇత్యాది నామములతో అర్చించబడే శక్తి స్వరూపిణియే సౌందర్య లహరిలో స్తుతించబడే శ్రీమాత. సౌందర్య లహరి ఆది శంకరాచార్య విరచిత కౌతా మార్కండేయ శాస్త్రి చే అర్థం చెప్పబడినటువంటిది. సృష్టి స్థితి లయలకు క్రమముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతీకలు. వీరి మహిమలే త్రిగుణములు. బ్రహ్మ రజోగుణమునకు, విష్ణువు సత్వగుణమునకు, మహేశ్వరుడు తమో గుణమునకు ప్రతీకలు. బ్రహ్మ మహిమను ప్రతిబింబించు ప్రకృతిని సరస్వతి అని, విష్ణువు మహిమను ప్రతిబింబించు ప్రకృతిని లక్ష్మి అని, మహేశ్వరుని మహిమను ప్రతిబింబించు ప్రకృతిని పార్వతి అని చెప్తారు. ఇవి ప్రతిబింబించని ప్రకృతిని పరాశక్తి లేదా మహాదేవి లేదా ఆదిశక్తి అని చెప్తారు. ఈమె ఎవరికి అధీనముగా ఉండునో ఆయనని విష్ణు పురాణంలో మహావిష్ణువు అని, శివ పురాణంలో మహాదేవుడు లేదా సదాశివుడు లేదా పరమేశ్వరుడు అని, భగవద్గీతలో పురుషోత్తముడు అని, భాగవతములో నారాయణుడు, వేదాంతములో పరబ్రహ్మ అని, వేదములో పురుషుడు అని చెప్తారు. వివిధ ఆరాధనా పద్ధతులు: 1 సూర్య ఆరాధన లేదా శౌర్యం, 2 గణపతి ఆరాధన లేదా గాణాపత్యం, 3 శివ ఆరాధన, 4 విష్ణు ఆరాధన లేదా వైష్ణవం లేదా శైవం, శక్తి ఆరాధన లేదా శాక్తేయం. భాగః ఆనందలహరి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమత్ర పుణ్య ప్రభవతి. భగవతి ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ. భగవతి ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ. తనంతట తానుగా స్పందించడు మరియు స్పందించలేడు. జగద్రచన జరుగుటకు శక్తి కైనటిక్ ఎనర్జీ తోడ్పాటు తప్పనిసరి. కేశవ చతుర్ముఖాదుల సృష్టి, స్థితి మరియు లయ జరగాలన్న శక్తి కైనటిక్ ఎనర్జీ తోడ్పాటు తప్పనిసరి. ఆ కదిలే శక్తే కైనటిక్ ఎనర్జీ అమ్మవారు. పొటెన్షియల్ ఎనర్జీ శివ అనగా డిస్ట్రక్షన్, కేశవ మెయింటెనెన్స్, బ్రహ్మ క్రియేషన్. అందరికీ ప్రోత్సాహకం, క్యాటలిస్ట్ లాగా తోడ్పడే అమ్మ నిన్ను నా వంటి శక్తిహీనుడు పొందడం ఎలా సాధ్యమవుతుంది? తనీయాంశుం పాంశుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరి కథమపి సహస్రేణం శిరసాం హరహ సంక్షుద్ యైనం భజతి భసితో ధూళ న విధిం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి మరియు
జ్ఞానశక్తి, మూడు శక్తులుగా ఈ జగత్తును నడిపించేది ఆ అమ్మే. బ్రహ్మ సృష్టి, విష్ణు స్థితి మరియు మహేశ్వరులే లయ. తమ పరిధిలోని కార్యములను ఈ దివ్య అమ్మ ద్వారానే, అంటే కైనటిక్ ఎనర్జీ ద్వారానే చేస్తూ శక్తిమంతులుగా గుర్తించబడుతున్నారు. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీప నగరీ జడానాం చైతన్యస్తవక మకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీప నగరి అనగా అవిద్య అనే లోపలి చీకటిని పోగొట్టగల అమ్మవారి కరుణా పాద రేణువు. జడానాం చైతన్యస్తవక మకరంద శృతిఝరీ అనగా మంద బుద్ధులలో జడత్వమును పోగొట్టగల, చైతన్యము తీసుకురాగల తేనె ప్రవాహము లాంటిది అమ్మవారి కరుణ. దరిద్రాణాం చింతమణి గుణనిక జన్మ జలధౌ అనగా దరిద్రము పోగొట్టగల మరియు ఐశ్వర్యం ఇవ్వగల చింతామణి మాల లాంటిది అమ్మవారి కరుణ. నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అనగా హిరణ్యాక్షుడు సముద్రములో పడవేసిన భూమి మునిగిపోతున్నప్పుడు ప్రజలను రక్షించుటకు వరాహ రూపములో ఆ భూమిని పైకి తీసుకొచ్చిన శ్రీ మహావిష్ణువు దంతద్వయము లాంటిది ఆ అమ్మ కరుణ. వరాహ అవతారంలో పృథ్వీని పరమాత్మ 2 దంతములతో పైకెత్తుతాడు. పృథ్వీకి ప్రతీక మనిషి, సంసారం నీటికి ప్రతీక. మనిషికి 2 జ్ఞానదంతములు ఉంటాయి. 2 జ్ఞానదంతములు జ్ఞానమునకు ప్రతీక. మనిషి పెద్దవాడయ్యేసరికి 2 జ్ఞానదంతములు వస్తాయి. ఓ మనిషి, సంసారమనే నీటిలో మునిగిపోకు. క్రియాయోగ సాధనతో సాధించిన జ్ఞానముతో సంసారము నుండి బయటపడు, పరమాత్మతో అనుసంధానం పొందు అని తెలియచెప్పుటకు ఉద్దేశించినది వరాహ అవతారం. వరాహ, నర, సింహ అవతారములో నరసింహ అవతారములలో స్థూల శరీరమునకు సంబంధించిన బ్రహ్మగ్రంథి విచ్ఛేదము జరుగుతుంది. ఇది తెలియచేసేదే వరాహ పురాణం. తదన్య పాణిభయ మభయ వరదో దైవత గణ త్వమేకానైవాసి ప్రకటిత వరభీత్య వినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణానేవ ఈపుడౌ. ప్రపంచంలోని అందరు దేవతలు తిరస్కరించినా అమ్మా, నీ ఒక్కదానివే అడగకుండానే వరములు ఇస్తావు. కానీ ఎంత గొప్ప వరములు ఇచ్చినా ప్రపంచమును కనుక బయటకి నీవు ఇట్లా వరములు ఇస్తున్నట్లుగా తెలియబరచవు. నా సేద తీర్చుటకు నీ పాదరేణువులు చాలు తల్లి. హరిత్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాన్నత్వా రతి నయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. నిన్ను పూజించిన వారినందరికీ కోరిన వరములు ఇస్తావు. నిన్ను మోహిని స్త్రీ రూపమును పొందిన శ్రీ విష్ణువు కూడా నిన్ను పూజిస్తాడు. మన్మధుడు తన భార్య మెప్పు పొందే శరీరమును పొందాడు. జితేంద్రియులైన ఋషి మునులను సైతము పరవశము చేయు శరీర సౌందర్యమును పొందాడు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంత సామంతో మలయ మరుదాయోధన రథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఓ హిమవత్ పర్వత రాజపుత్రి అమ్మ, పుష్పమయమైన ధనుస్సు, తుమ్మెదల వరుసతో కూర్చిన వింటి త్రాడు, లెక్కకు 5 మాత్రమే బాణములు,
అల్పాయుష్కుడు జడుడు అయిన వసంతుడు చిలికాడు, మలయ మారుతమే నీ రథము, ఏమాత్రము సమర్థము మరియు సమర్థనీయము కాని ఒక ఇట్టి సాధన సామగ్రులతో కనీసం శరీరము కూడా లేనివాడయును మన్మధుడు నిన్ను ఆరాధించి అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షమును పొంది ఈ జగత్తును జయించుతున్నాడు కదా. వసంత ఋతువు, మలయ మారుతం రెండును అల్పకాలం ఉండునవే. పుష్పమయమైన పంచ జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములకు నాయకుడు మనస్సు లాంటి ధనుస్సు, తుమ్మెదల ఝంకారముతో కూర్చిన వింటి త్రాడు, లెక్కకు 5 మాత్రమే బాణములు అనగా పంచ జ్ఞానేంద్రియములు, ఇంద్రియముల ప్రలోభాలకు లోబడని జితేంద్రియుడైన మానవుడు అమ్మా కరుణాకటాక్షమును పొంది క్రియాయోగ ధ్యానముతో నిశ్చల మనస్కుడై ఈ జగత్తును జయించుతున్నాడు కదా. కృణత్కాంచీదామా కరికలభ కుంభస్తరనత పరీక్షీణ మధ్యే పరిణత శరశ్చంద్ర వదన ధనుర్బాణాన్ పాశాన్ శృణమపి దధానా కరతలై పురస్తాదాస్తాన్నః పురమధితు రాహో పురుషిక. చిరు సవ్వడి చేయు గజ్జల మొలనూలు కలదియు అయిన మూలాధార చక్రం, గున్న ఏనుగు కుంభములను పోలు స్తనములు అనగా ఇడా పింగళ నాడులు కలిగి కొద్దిగా వంగినట్లు కనపడినదియు, సన్నని నడుము కలదియు, శరదృతువునందలి పరిపూర్ణమైన పూర్ణిమా చంద్రుని పోలెడు ముఖము అనగా కూటస్థము కలదియు, క్రమంగా 4 చేతుల్లోనూ ధనుస్సు, బాణము, పాశము, అంకుశము ధరించి ఉన్నదియు, త్రిపుర హరుడు అయిన శివుని యొక్క ప్రకృతి స్వరూపిణియు అగు జగన్మాత మాకు సాక్షాత్కరించుగాక. ఈ వర్ణన సగుణోపాసకులకు తగును. ధనుస్సు ఓం బీజాక్షరమునకు, బాణము క్లీం బీజాక్షరమునకు, పాశము అం బీజాక్షరమునకు, అంకుశము క్రోం బీజాక్షరమునకు ప్రతీకలు. అవి క్రమముగా ఓం బీజాక్షరము మనశ్చంచలతను రూపుమాపి సంకల్ప సిద్ధి, క్లీం బీజాక్షరము ఇంద్రియ ప్రలోభములను పోగొట్టి లక్ష్య సిద్ధి, అం బీజాక్షరము మోహము పోగొట్టి దమము అనగా ఇంద్రియ నిగ్రహము, క్రోం బీజాక్షరము క్రోధము పోగొట్టి సాధన మీద శ్రద్ధ కలగచేయును. సుధా సింధోర్మధ్యే సురవిట పివాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. జగజ్జనని సుధాసముద్రమునందలి మధ్యప్రదేశమునందు కల్పవృక్షముల వరుసచే చుట్టబడిన మణిద్వయ ద్వీపమునందు కదిమి చెట్ల ఉద్యానవనమునందు చింతామణులచే కట్టబడిన గృహమునందు శివాకార మంచమునందు సదాశివుని తొడను నిలయముగా కలిగి జ్ఞానానంద తరంగ రూపముగా ఉన్న నిన్ను కృతార్థులైన ఎవరో కొందరు మాత్రమే సేవించుతున్నారు. అమ్మ అహంకార స్వరూపిణి. అహంకార ఆ హు అంక అర స్వరూపము. అహంకార అంటే ఆ హు అంక అర స్వరూపం అనగా ఆ నుండి హా వరకు గల చిహ్నములను తెలుపు స్వరూపము. సుధా సముద్రము అనగా కేంద్ర బిందువు. కల్ప వృక్షం అనగా మేరుదండం. మణిద్వీపం అనగా కల్పవృక్షము. కల్పవృక్షము అనగా మేరుదండం. మణిద్వీపం అనగా ఓంకారమునందు శివకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అనగా శుద్ధ మనస్సునందు
జ్ఞానానంద తరంగ రూపముగా ఉన్నటువంటి ఓంకార ధ్యానములో ఆనంద స్థితిలో మునిగి ఉన్నవో తల్లి, అమ్మ కేంద్రం సాధారణ మనుషులకు ఆలోచనలు కప్పబడి ఉండి అంటే ఆలోచనలతో కప్పబడి ఉండి కోరికలు తీర్చు కల్పవృక్షము లాంటి మేరుదండము ఉపయోగం తెలియదు. అందువలన చింతామణులచే అనగా ఆలోచనలతో కట్టబడిన గృహమునందు జీవోత్సవాలుగా నివసిస్తూ ఉంటారు. మహీం మూలాధారే కమపి మణిపురే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసి. మూలాధార చక్రమునందు పృథ్వీతత్వమును, స్వాధిష్టాన చక్రమునందు జలతత్వమును, మణిపూర చక్రమునందు అగ్నితత్వమును, అనాహత చక్రమునందు వాయుతత్వమును, విశుద్ధ చక్రమునందు ఆకాశతత్వమును, భ్రూమధ్యమునున్న ఆజ్ఞాచక్రమునందు మనస్తత్వమును, ఈ విధంగా కుల మార్గమును ఛేదించుకుని పోయి సహస్రార కమలమునందు రహసి అనగా ఏకాంతముగానున్న నీ పతిదేవుడైన సదాశివునితో కలిసి రహస్యముగా విహరించుతున్నావు. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ మరియు ఆజ్ఞాచక్రములను కులము అంటారు. అమ్మ ప్రకృతి, పరమాత్మ ప్రకృతి రెండునూ కలిస్తే జగత్తు. పరమాత్మ తండ్రి, అమ్మ ప్రకృతి. పరమాత్మ ప్రకృతి రెండునూ కలిస్తే జగత్తు అనగా పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ కింద మారితేనే ప్రపంచము మరియు ప్రపంచము నడిచేది. దీని ద్వారా కుండలిని యోగము మరియు శ్రీ విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడినది. ప్రతి వ్యక్తిలోనూ ఉండు కుండలిని శక్తియే అమ్మవారు. సృష్టి క్రమము సూక్ష్మము నుండి స్థూలమునకు జరుగుతుంది. ఇదియే మాయ, మా కాదు యథార్థము. స్థూలము నుండి సూక్ష్మము వరకు జరుగు క్రమమును, స్థూలము నుండి సూక్ష్మము వరకు జరుగు క్రమమును ప్రళయ మార్గము అంటారు. ఇట్లా సూక్ష్మము నుండి స్థూలమునకు మరియు స్థూలము నుండి సూక్ష్మమునకు ఈ క్రమం జరుగుతూనే ఉంటుంది. మానవుడు అన్నపానీయములను గ్రహిస్తాడు. అవి క్రమముగా రస, రక్త, మాంస, మేధస్, అస్థి, మజ్జ, శుక్రములుగా మారతాయి. ఈ శుక్రము అధోముఖముగా ప్రయాణిస్తే కామ లేక మాయా మార్గము, లేక పితృయాన మార్గము, లేక కృష్ణ మార్గము. ఇట్టి శుక్రమునకు గార్హపత్యాగ్ని మరియు మందాకిని అనునవి సంకేతములు. ఓజస్సు, సహస్సు, భ్రాజస్సు మొదలగునవి అత్యంత సూక్ష్మమైనవి శుక్రమునకు ధాతువులు. ఆవహనీయాగ్ని వియత్ గంగా అనే పేర్లతో పిలువబడును. శుక్రము ఊర్ధ్వ మార్గము లేక దేవయాన మార్గము లేక శుక్ల మార్గం. సుధాధారాసారై చరణయుగలాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్యస్త్వాం భూమి భుజగనిభ మద్యుష్టవలయం. స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. అమ్మా, నీ పాద కమల ద్వయము నుండి జాలువారు అమృతపు ధారావాహినిచే శరీరమునందరి 72,000 నాడీ మండల మార్గమునంతను 72,000 నాడుల మార్గమునంతను తడిపి అమృత చంద్రకాంతులు గల చంద్రుని అనగా సహస్రాల చక్రమును వీడి స్వస్థానమైన మూలాధార చక్రము చేరి అక్కడ నీ స్వరూపము సర్పము వలె అధిష్ఠించబడిన
వర్తులాకారముగా నుండు సర్పము వలె ఉంటావు. అనగా 3.5 చుట్టలు చుట్టుకొని తామర పువ్వు బొడ్డు వద్ద సన్నని రంధ్రము వలె నుండి సూక్ష్మమైన సుషుమ్న అధో మార్గములో మూలాధార చక్రం వద్ద కుండలిని శక్తిగా నిద్రించును. అనగా ఊర్ధ్వ మార్గములో సంసార చక్రములో ఊర్ధ్వ మార్గంలో సహస్రార చక్రములో ఉండు పరమాత్మను చేర్చు కుండలిని శక్తి రూపమైన అమ్మే అధో మార్గంలో మూలాధార చక్రం వద్ద కూడా మాయారూపముగా ఉంటుంది. మానవ కక్షలోనికి వచ్చుటకు ముందుగా 3 కక్షలు దాటవలె. 1 ఖనిజ లవణ కక్ష మినరల్ ప్లేన్, 2 వృక్ష కక్ష ప్లాంట్ ప్లేన్, 3 జంతు కక్ష యానిమల్ ప్లేన్. ఖనిజ లవణ కక్ష మినరల్ ప్లేన్, వృక్ష కక్ష ప్లాంట్ ప్లేన్, జంతు కక్ష యానిమల్ ప్లేన్. మిగిలిన అరతుట్ట పరిపూర్ణత పొందవలెను. అప్పుడు ముక్తి కలుగుతుంది. అదే మానవ జన్మకు సాధకత. చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభోర్నవభిరపి మూల ప్రకృతిభి చతుశ్చత్వారింశద్వసుదల కళాస్త్రివలయ త్రిరేఖభి సార్థం తవ శరణ కోణా పరిణతాః. 4 శివుల చేతను 5 అయిన శివశక్తులతోడను 9 మూల కారణముల చేతను నీ యొక్క నిలయముకు శ్రీచక్రము యొక్క కోణములు. వసు అనగా 8 దళముల చేతను, కళాశ్ర అనగా 16 దళముల చేతను, 3 మేఖలల అనగా వర్తుల రేఖల చేతను నీ యొక్క శరణ అనగా నిలయముకు శ్రీచక్రము యొక్క కోణములు. వసుదళ అనగా 8 దళముల చేతను, త్రివలయ 3 వర్తుల రేఖల చేతను, త్రిరేఖాభిసార్ధం అనగా 3 భూపుర రేఖలతోనూ, పరిణతాః అనగా పరిణామము పొందినవై 44 అవుతున్నవి. 4 శివుల చేతను, శివుని కంటే వేరైన 5 శివశక్తుల చేతను, 9 మూల ప్రకృతులతో, అష్టదళ షోడశ దళ త్రివలయ త్రిరేఖల చేతను నీకు నిలయమైన శ్రీచక్రము 44 అంచులు కలది అవుతున్నది. 4 శివులు అనగా 4 శివ సంబంధమైన చక్రములు, 5 శివశక్తులు అనగా 5 శక్తి సంబంధమైన చక్రములు, మొత్తము కలిపి 9 చక్రములతో అనగా నవచక్రాత్మకమై అలరారుతున్నది. వ్యష్టిలో చర్మము, రక్తము, మాంసము, మెదడు, అస్థి అనగా ఎముక ఈ 5 శక్తి సంబంధిత కోణములు. మజ్జ, శుక్ర, ప్రాణ, జీవ ఇవి శివ సంబంధిత కోణములు. సమిష్టిలో పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, మనస్సు ఇవి శక్తి సంబంధిత కోణములు. మాయ, శుద్ధ విద్య, మహేశ్వర, సదాశివులు ఇవి శివ సంబంధిత కోణములు. శ్రీచక్రమునే శ్రీ యంత్రం అంటారు. అన్ని మంత్రములకు, యంత్రములకు, తంత్రములకు రాజు లేక రాజ్ఞి కనుక శ్రీచక్రమునే శ్రీచక్ర రాజము లేదా యంత్రరాజము అంటారు. ఈ చక్రము సమయాచార మరియు కౌలాచార పద్ధతి చక్రము అని 2 రకములు. కౌలాచార పద్ధతి చక్రములో పైకి శీర్షము కలిగిన త్రిభుజములు ట్రయాంగిల్స్ 5, వర్టిసెస్ ఆర్ ఎపెక్సెస్, క్రిందకి శీర్షము కలిగిన త్రిభుజములు, ఇమేజెస్ 4,
వర్టిసెస్ ఆర్ ఎపెక్సెస్ కలిగిన శ్రీచక్రం ఉండును. దీనిని తామస గుణ సంపన్నులు అర్చించుదురు. ట్రయాంగిల్స్ 5 సమయాచార పద్ధతి చక్రములో క్రిందకి శీర్షము కలిగిన త్రిభుజములు ట్రయాంగిల్స్ 5, వర్టిసెస్ ఆర్ ఎపెక్సెస్ పైకి శీర్షము కలిగిన త్రిభుజములు ట్రయాంగిల్స్ 4, వర్టిసెస్ ఆర్ ఎపెక్సెస్ కలిగిన శ్రీచక్రం ఉంటుంది. దీనిని సత్వ గుణ సంపన్నులు అర్చిస్తారు. ప్రకృతి పురుషుడు కలిసినదే ప్రపంచం. శివుడు పురుషుడు, స్త్రీ ప్రకృతి. ఇదే సంకేతముగా శ్రీచక్రములో చూపిస్తారు. శ్రీచక్రములోని కేంద్రమే శ్రీచక్రములో నిలయము. శివుడు ఊర్ధ్వముఖుడు, శక్తి అధోముఖము. ఊర్ధ్వముఖము గా శీర్షము గల త్రిభుజములతో ఏర్పడు శ్రీచక్రము అయ్య శివునిది. అధోముఖముగా శీర్షములు గల త్రిభుజములతో ఏర్పడు శ్రీచక్రము అమ్మది. 9 మూల ప్రకృతులు. శ్రీచక్రం మధ్యలో ఉండు త్రికోణము ట్రయాంగిల్ 1. ఈ త్రికోణమే బాహ్యముగా ఉండు 8 అంచులు గల అష్టకోణము 1. ఈ అష్టకోణము బాహ్యముగా ఉండు 10 అంచులు గల దశకోణములు 2. ఈ దశకోణములు రెండింటికి బాహ్యముగా నుండి 14 అంచుల చతుర్దశ కోణము 1. ఈ మొత్తము 5 కోణములను శక్తి చక్రములు అంటారు. అష్టదళము, షోడశ దళము, మేఖలాత్రయము, భూపురత్రయము, ఈ మొత్తము 4 కోణములను శివచక్రములు అంటారు. మళ్ళీ ఒక్కసారి, అష్టదళము, షోడశ దళము, మేఖలాత్రయము, భూపురత్రయము, ఈ మొత్తము 4 కోణములను శివచక్రములు అంటారు. 5 కోణములు శక్తి శివ కోణములు 4 మొత్తం 9 అవుతాయి. 5 కోణములు శక్తి శివ కోణములు 4 మొత్తం కలిపి 9 అవుతాయి. ఈ 9 కోణములు 9 మూల ప్రకృతులు లేదా నవయోనులు లేదా పిండాండ బ్రహ్మాండ నిర్మాణ హేతువులు. శ్రీచక్ర మధ్యమ కేంద్ర బిందువు 10వ యోని. ఈ 10వ యోని, ఈ 10వ అంటే 10th యోని ఈశ్వరి పరాశక్తి. 44 కోణములు. శ్రీచక్ర కేంద్ర బిందువు 1, త్రికోణం 3, అష్టకోణం 8, దశార యుగ్మం 10x2, చతుర్దశ కోణం 14, ఈ మొత్తం 46. ఇందులో 2 కోణములు త్రికోణం కిందగా ఉంటాయి. బిందువుతో కలిపి 44 కోణములను లెక్కించవలెను. శ్రీచక్ర గోపుర ప్రస్తారము 3 డైమెన్షనల్ 3 విధములు. శ్రీచక్ర గోపుర ప్రస్తారము అనగా 3 డైమెన్షనల్ 3 విధాలు. 1 భూ ప్రసారము, భూ ప్రస్తారము. 2 మధ్య కైలాస ప్రస్తారము. 3 మేరు ప్రస్తారం. ఈ మేరు ప్రస్తారమే సుమేరు శృంగ మధ్యస్థానము. తదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌ సుఖ్యాదమరలనాయాంతి మనసా తపోభిర్దృష్పాపామపి గిరితస్యాయుజ్యా పదవీం. ఓ హిమవత్ రాజపుత్రి, తీవ్ర ధ్యానము చేయు సాధకునికి సహస్రారము నుండి చల్లటి తీయటి చేతన స్పందనలు బయలుదేరతాయి. అనగా చల్లటి తీయటి చేతనను పరమాత్మ చేతన అంటారు. అట్టి చేతన కలవాడిని హిమవంతుడు లేక పరావంతుడు అంటారు. అట్టి పరమాత్మ చేతన కలిసిన స్త్రీని సౌందర్యము హైమవతి లేక పరావతి లేక పార్వతి అంటారు.
పరమాత్మ చేతనతో కూడిన సౌందర్యము కల స్త్రీని పార్వతిని తూచుటకు బ్రహ్మ విష్ణు ఇంద్రాదులకైనా కవీంద్రులకైనా సామర్థ్యము లేదు. అమ్మ పార్వతీదేవిని ఏ కారణం వలన కూడా దేవకన్యలకు కూడా శక్యము కాదు, తపస్సు చేత కూడా శక్యము కాదు. కేవలము శివుని శుద్ధ మనస్సుతో కూడిన యోగము చేతనే విఘ్నులు పొందుతున్నారు. నరం వర్షీయాన్ సంనయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీబంధాః కుచకలస విస్రస్తశిచయాః గలద్వేణీబంధాః కుచకలస విస్రస్తశీచయాః హఠాత్ తృట్యత్కాంక్యో విగళిత దూకులా యువతయః. నరం వర్షీయాంసం ఎంతటి వృద్ధుడైనాను, నయన విరసం వికారము గొలుపు చూపు గలవాడైనను, నర్మసు జడం గోప్యమైన విషయముల యందు జడుడైనాను, తవాపాంగాలోకే అమ్మ నీ క్రీగంటి చూపుకు నోచుకునచో గళద్వేణీ బంధము నుండి విడివడుదురు. కుచకలశ వివస్త్ర శిచయ కడవల వంటి స్తనముల నుండి జారిన పైట కొంగులు గలవారై, అనగా జగన్మాతవైన నీ కరుణా కటాక్షముతో హఠాత్తుగా తృట్యత్కాన్యో తెగిపడిపోయిన మొల నూళ్లు కలవారై, విగలిత దూకుల యువతయ విడిపోయిన పోక ముడులు కలవారై, వందల కొలది యవ్వన దశలో ఉన్న ముద్దరాండ్రు అనగా వస్త్రధారణ కేశ సంస్కారం సంగతి మర్చిపోయి అనుసరించి వెంట పరిగెత్తున్నారు. ఎంతటి వృద్ధుడైనాను, వికారము గొలుపు చూపు గలవాడైనను, గోప్యమైన విషయముల యందు జడుడైనాను, అమ్మ క్రీగంటి చూపునకు నోచుకున్నచో బంధము నుండి విడివడుదురు. కడవల వంటి ఆ జగన్మాత కరుణా కటాక్షముతో స్త్రీలు వస్త్రధారణ కేశ సంస్కారము సంగతి మర్చిపోయి జగన్మాతను అనుసరించి వెంట పరిగెత్తున్నారు. సాధనకు వయస్సుతో నిమిత్తము లేదు, రూప సౌందర్యముతో నిమిత్తము లేదు, అమ్మ కరుణా కటాక్షం ఉన్న చాలును. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. ఆ మాధవుని అనుగ్రహం ఉంటే మూగవాడు కూడా మాట్లాడతాడు, కుంటివాడు కూడా కొండలు కూడా ఎక్కగలుగుతాడు. క్షితౌ షట్కంచాసద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే హుతాసే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే దివిద్విష త్రింశన్మనసి చతుష్టిరితి ఏ మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. అమ్మా జగజ్జనని, క్షితౌ మూలాధార చక్రమునందు షట్పంచాశద్ 56 సంఖ్య, ఉదకే సాధిష్టాన చక్రమునందు ద్విసమధిక పంచాశద్ 52 సంఖ్య, హుతాస్ద్వాషష్టి మణిపూర చక్రమునందు 62 సంఖ్య, అనిలే పంచాశద్ అనాహత చక్రమునందు 54 సంఖ్య, దివి త్రింశన్ విశుద్ధ చక్రమునందు 72 సంఖ్య, మనసిజ చతుషష్టిరితి ఆజ్ఞాచక్రమునందు 64 సంఖ్య, ఏ మయూఖాస్తేషాం ఏ కిరణములు ఉన్నవో వాటన్నిటికీ కూడా ఉపరి తవ పాదాంబుజ యుగం వీటన్నిటికీ పైన నీ పాదముల ద్వయం ఉన్నది. అమ్మా జగజ్జనని,
మూలాధార చక్రమునందు 56 సంఖ్య గల, స్వాధిష్టాన చక్రమునందు 52 సంఖ్య గల, మణిపూర చక్రమునందు 62 సంఖ్య గల, అనాహత చక్రమునందు 54 సంఖ్య గల, విశుద్ధ చక్రమునందు 72 సంఖ్య గల, ఆజ్ఞాచక్రమునందు 64 సంఖ్య గల ఏ కిరణములు ఉన్నవో వాటన్నిటిపైన నీ పాదముల ద్వయం ఉన్నది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జుటా జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాన్ సన్నిదధతే మధుక్షీరదాక్షా మధురిమ ధూరిణాః పణితయః. అమ్మా తల్లి జగజ్జనని శరజ్యోత్స్న శరత్కాలపు వెన్నెల వలె శుద్ధాన్ శశియుత శుద్ధమైన స్వచ్ఛమైన చంద్రకాంతుల కూడిన జటాజూటామకుటాం సమూహము గల కిరీటము గలదియు వరత్రాస త్రాణ వరముద్రయు అభయముద్రను స్ఫటిక గుటిక స్ఫటికములతో కూర్చోబడిన అక్షమాలయు పుస్తక కరాం త్వా చేతిలో పుస్తకము గల నిన్ను సకృత్ ఒక్కమారు నత్వా నమస్కరించిన సతాం సత్ పురుషులకు మధుక్షీర ద్రాక్ష మధురిమ తేనె పాలు ద్రాక్ష ఫలముల తీయదనమును ఫణితయ వాగ్విలాస వైఖరులు కథమివ సన్నిధతే ఎట్లు ప్రాప్తించకుండును. తల్లి జగజ్జనని శరత్కాలపు వెన్నెల వల శుద్ధమైన స్వచ్ఛమైన చంద్రకాంతుల సమూహముతో కూడిన కిరీటము గలదియు వరముద్రయు అభయముద్రను స్ఫటికాక్షమాల పుస్తకము 4 హస్తముల యందు గలవిగాను నిన్ను ధ్యానించి ఒక్కమారు నమస్కరించినట్టి సత్పురుషులకు తేనె పాలు ద్రాక్ష ఫలముల తీయదనమును వాగ్విలాస వైఖరులు ఎట్లు ప్రాప్తించకుండును. అమ్మ కరుణాకటాక్షములు ఉండవలెను, అప్పుడు సమస్తము ప్రాప్తించును. కవీంద్రాణాం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచి దరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాస్తరుణతర శృంగారలహరి గభీరావిర్వాగ్భిర్విదధతి సతాం నంజనమమీ. కవీంద్రాణం కవిశ్రేష్ఠుల యొక్క చేత కమలవన చిత్తములు అనేటువంటి పద్మ వనములకు బాలాతపరుచిం ఉదయ సూర్యుని లేత అరుణ కాంతి అయి అరుణామేవ భవతి అరుణ వర్ణములు గల నిన్ను కచ్చిత్ కొందరు ఏ సంతః ఏ సత్పురుషులు భజంతే నిన్ను ప్రార్థిస్తారో అమీ విరించి ప్రేయస్యాః వీరు సరస్వతీదేవి యొక్క తరుణ తరహ ఉప్పొంగు యవ్వనపు శృంగార రసము యొక్క లహరి పొంగి ప్రవహించు ప్రవాహము వలె గంభీరములైన వాగ్విలాసము చేత సతాం సత్పురుషులకు రంజనం హృదయానందమును విదధతి చేయుతున్నారు. అమ్మా జగజ్జనని కవిశ్రేష్ఠుల చిత్తములు అనడి పద్మవనములకు ఉదయ సూర్యుని లేత అరుణకాంతి అయి అరుణవర్ణములు గల నిన్ను ఏ కొందరు సత్పురుషులు నిన్ను ప్రార్థిస్తారో వీరు జ్ఞానవంతులై తమ తమ శుద్ధ జ్ఞానముతో సత్పురుషులకు హృదయానందమును కలుగజేస్తున్నారు. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిర్వసిన్యజ్యాభి త్వాం సహ జనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోద మధురై
సవిత్రీభిర్వాచాం వాక్కుకు మూల కారణమైన శశి మణి శిలాభంగ రుచిభి చంద్రకాంతి మణుల ముక్కల కాంతులను పోలెడు వసిన్యజ్ఞావి సహా వసిని మొదలగు శక్తులతో కూడా జననిత్వాం సంచింతయతి యః అమ్మా నిన్ను ఎవడు ధ్యానిస్తాడో స మహతాం భంగి రుచిభి అతడు మహానుభావులైన రసవత్తరమైన వాగ్దేవి వదన కమల మోద సరస్వతీదేవి ముఖ పద్మము నుండి ఆమోదయోగ్యమైన మధురై భవో వచే ఆమోదయోగ్యమైన మధురై వచోభి కావ్యానాం కర్తా భవతి అంటే మధురమైన వచనములతో కూడిన కావ్యకర్త అవుతున్నాడు. వాక్కుకు మూల కారణమైన చంద్రకాంతి మణుల ముక్కల కాంతులను పోలెడు వసిని మొదలగు శక్తులతో కూడా అమ్మా నిన్ను ఎవడు ధ్యానిస్తాడో అతడు మహానుభావులైన రసవత్తరమైన సరస్వతీదేవి ముఖపద్మము నుండి ఆమోదయోగ్యమై వెలువడు మధురమైన వచనములతో కూడిన కావ్యకర్త అవుతున్నాడు. మాతృకాం వసినీయుక్తాం యోగినీభి సమన్వితాం గంధాద్యాకర్షిణీయుక్తాం సంస్మరే త్రిపురాంబికాం. అమ్మ 8 వశీన్యాది విద్యాయోగిని శక్తులు కలిగి ఉన్నది. మాతృకా వర్ణ రూపిణి 50 పీఠ రూపిణి అనగా అమ్మ 50 అక్షరముల స్వరూపిణి. ఆ వర్గము అ ఆ ఇ ఈ ఉ ఊ లు రూ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ 16. కా వర్గము క ఖ గ ఘ ఇఞ 5. చ వర్గము చ ఛ జ ఝ ఇణి 5. ట వర్గము ట ఠ డ ఢ ణ 5. త వర్గము త ఠ ద ధ న 5. ప వర్గము ప ఫ బ భ మ 5. యా వర్గము య ర ల వ 4. శ వర్గము శ ష స హ ళ 5. మొత్తం 50 అక్షరాలు. యోగినులు 1 విద్యాయోగిని, 2 రేచికాయోగిని, 3 మోచికాయోగిని, 4 అమృతాయోగిని, 5 దీపికాయోగిని, 6 జ్ఞానయోగిని, 7 ఆప్యాయనీ యోగిని 8 వ్యాపిని యోగిని, 9 మేధాయోగిని, 10 వ్యోమరూపాయోగిని, 11 సిద్ధరూపాయోగిని, 12 లక్ష్మీయోగిని మరియు వసిన్యాది శక్తులు 8 మొత్తం కలిపి 20 శక్తులు అవుతాయి. ఇవి శ్రీచక్రమునందలి దశార యుగ్మమునందు ఉండు 20 కోణములు ఇవే. 10 × 2 20 కోణములు ఇవే. దశార యుగ్మమునందు ఉండు శ్రీచక్రమునందలి దశార యుగ్మమునందు ఉండు 20 కోణములు ఇవే. గంధాకర్షణ్యాదులు అనగా శ్రీచక్రమునకు 4 ద్వారాలుంటాయి. ఈ 4 ద్వారముల వద్ద 4 శక్తులుంటాయి. వీరిని ధ్యానించవలేను. అవి 1 గంధాకర్షిణి, 2 రసాకర్షిణి, 3 రూపాకర్షిణి మరియు 4 స్పర్శాకర్షిణి. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిర్దివం సర్వాముర్వీమరుణిమని మగ్నాన్ స్మరతి యః భవంత్యస్యత్రస్య ధ్వనహరిణి హరిణశాలినీ నయనాః సహోర్వశ్యావశ్యాః కతి కతిన గీర్వాణ గణికాః
తరుణతరణి ఉదయ సూర్యుని యొక్క శ్రీసరణిభి కాంతిని బోలు తనుఛాయాభి తే నీ దేహకాంతుల చేత సర్వాదివం ఉర్వీం సమస్త ఆకాశము భూమిని అరుణిమణి మగ్నాం అరుణవర్ణమునందు నిమగ్నమైన దానినిగా స్మరతి యహ అస్యత్రస్యత్ ఏ సాధకుడు స్మరించునో వానికి బెదురుచుండు వనహరిణ అడవిలేళ్ల యొక్క శాలీన నయనా సిగ్గుతో కూడిన కన్నులతో ఊర్వశ్యా గీర్వాణ గణికా ఊర్వశి లాంటి దేవతా స్త్రీలు కతిన వశ్యా భవంతి ఎందరెందరో ఎట్లు వశం కారు. ఉదయ సూర్యుని యొక్క కాంతి వంటి నీ దేహకాంతుల చేత సమస్త ఆకాశము భూమిని అరుణవర్ణమునందు నిమగ్నమైన దానినిగా ఏ సాధకుడు స్మరించునో వానికి బెదురుచుండు అడవిలేళ్ల యొక్క సిగ్గుతో కూడిన కన్నులతో ఊర్వశి లాంటి దేవతా స్త్రీలు ఎందరెందరో ఎట్లు వశము కారు. ముఖం బిందుం కృత్వా కుచయుగమధ తస్య తదదోహరార్థం జాయేజ్యోహరమహిషితే మన్మథకలాం స విద్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందు స్తనయుగాం. హరమహిషి పరమేశ్వరి ముఖం బిందు కృత్వా ముఖమును బిందువు అనగా ఆజ్ఞాచక్రమునందు ధ్యానము చేసి తస్య అధకుచయుగం ఓకే మళ్ళొకసారి హరమహిషి పరమేశ్వరి ముఖబిందుం కృత్వా ముఖమును బిందువు అనగా ఆజ్ఞాచక్రమునందు ధ్యానము చేసి తస్య అధకుచయుగం కృత్వా దాని క్రింద భాగమునందు అనాహతను ధ్యానము చేసి తదధో హరార్థం కృత్వా దాని క్రింద భాగమున మూల భాగమును ధ్యానము చేసిన యహ ధ్యాయేత్ స సజ్జః ధ్యానము చేసిన భక్తుడికి వెంటనే సంక్షోభం నయతి వనిత ఇది అతి లఘు స్త్రీ వ్యామోహము నుండి విడివడుట స్వల్ప విషయం. అసు భ్రమయతి శీఘ్రముగా భ్రమ నుండి విడివడి రవీందు స్తనయుగాం త్రిలోకీమపి పరమాత్మను విశుద్ధ చక్రమునందు మూడు లోకముల యందు ధ్యానించును. పరమేశ్వరి ముఖమును బిందువు అనగా ఆజ్ఞాచక్రమునందు ధ్యానం చేసి దాని కింద భాగమునందు అనాహతను ధ్యానం చేసి దాని కింద భాగమునందు మూలాధారను ధ్యానం ధ్యానము చేసిన భక్తుడికి వెంటనే స్త్రీ వ్యామోహము నుండి విడివడుట స్వల్ప విషయం. శీఘ్రముగా భ్రమ నుండి విడివడి పరమాత్మను విశుద్ధ చక్రమునందు మూడు లోకములందు ధ్యానించును. ఆత్మ సూర్యుడు, మనస్సు చంద్రుడు, బిందువు మూలాధారము సంకల్ప కేంద్రం. ఆత్మ సూర్యుడు, మనస్సు అంటే చంద్రుడు, బిందువు అంటే మూలాధారం, ఇవి సంకల్ప కేంద్రం. కిరంతి మంగేభ్య కిరణ నికురంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః స సర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరః పృష్ఠాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా. యహ అంగేభ్య ఏ భక్తులు అవయవముల నుండి కిరణ నికురంబా మృతరసం వెలుగుల నుండి పుట్టిన అమృత రసమును కిరంతి త్వాం వర్షించుచున్న నీ నుండి హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తిమివ చంద్రకాంతి మణిమయ ప్రతిమ వలె
ఆధత్తే సహా ధ్యానించు సాధకుడు సర్పాణం దర్పం సర్పముల గర్వమును శమయతి శకుంతాధిప ఇవ గరుడ పక్షి వలె శాంతింపజేస్తున్నాడు. జ్వరపృష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధార శిరయా జ్వరతాపముచే బాధింపబడు వారిని అమృతధారా వీక్షణముచే సుఖమును కలగజేయుతున్నాడు. ఏ భక్తుడు అవయవముల వెలుగుల నుండి పుట్టిన నీ అమృత రసమును వర్షించుతున్న చంద్రకాంతి మణిమయ ప్రతిమ వలె నిన్ను ధ్యానించు సాధకుడు సర్పముల గర్వమును గరుడ పక్షి వలె శాంతించును. జ్వరతాపముచే బాధించబడు వారిని నీ అమృతధారా వీక్షణముచే సుఖమును కలుగజేయును. పాతాళము, మూలాధార, నాభి మధ్య ప్రదేశము, సంకల్ప కేంద్రము ఇదే బ్రహ్మగ్రంథి విచ్ఛేదన. పాతాళము, మూలాధార, నాభి మధ్య ప్రదేశము, మూలాధార నాభి మధ్య ప్రదేశము అది సంకల్ప కేంద్రం. ఇదే బ్రహ్మగ్రంథి విచ్ఛేదన. మర్త్యలోకము అంటే నాభి స్థలముల మధ్య భాగము ఇదే రుద్రగ్రంథి విచ్ఛేదన. నాభి స్తనముల మధ్య భాగము రుద్రగ్రంథి విచ్ఛేదన. దేవలోకము కంఠమునకు పైన ఉండే భాగం ఇదే విష్ణు గ్రంథి విచ్ఛేదన. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వేనరమయీం నిషన్నాం షన్నామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదిత మలమాయేన మనసా మహాంత పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. తటిల్లేఖా తన్వీం మెరుపు తీగ వంటి శరీర కాంతితో తపన శశి వైశ్వేనర మయీం సూర్యచంద్రాగ్ని రూపముతో కమలానాం తవ కలాం షణ్ణామప్యుపరి 6 చక్రముల పైభాగమునందున్న మహాపద్మాటవ్యాం నిషన్న సంసార చక్రమందున్న తవ కలాం మృదిత మలమాయేన నీ కళను క్షాళనము గావించబడిన కామాది మలినములు మనసా మహాంత పశ్యంత పరమాహ్లాద లహరీం మనస్సు చేత మహాపురుషులు చూస్తూ పరమాహ్లాద లహరిని పొందుతున్నారు. మెరుపు తీగ వంటి శరీర కాంతితో సూర్యచంద్రాగ్ని రూపముతో 6 చక్రముల పైభాగమునందున్న సహస్రార చక్రమునందున్న నీ కళను క్షాళనము కావింపబడిన క్షామాది మలినములు మనస్సు చేత మహాపురుషులు చూస్తూ పరమాహ్లాద లహరిని పొందుతున్నారు. సుషుమ్నా మార్గమును కులపథము లేక చక్ర మార్గము అంటారు. కుండలిని శక్తిని అనగా అమ్మవారిని సహస్రార కమల కేంద్ర మండలి ప్రజ్ఞా సంకేతకుడైన శివునితో ఐక్యము చెందుట సాధకుని ఉపాసనకు పరమావధి. కుండలిని శక్తిని అనగా అమ్మవారిని సహస్రార కమల కేంద్ర మండలి ప్రజ్ఞా సంకేతకుడైన శివునితో ఐక్యము చెందుట సాధకుని ఉపాసనకు పరమావధి. సహస్రార చక్రమునందరి కేంద్రమును బిందువు అంటారు. అమ్మవారి ఆసనం ఇదే. దీని లలితా సహస్రనామంలో శివశక్యైక రూపిణి అని చివరి శ్లోకంలో చెప్పారు. సూక్ష్మము, వికాసము, అత్యంత ప్రకాశము గలది సౌదాఖ్య కళ. ఈ కళ గలది కనుక అమ్మని సౌదామిని అంటారు. కుండలిని శక్తి మొదట మూలాధార స్వాధిష్టాన మణిపూర చక్రములను దాటుతుంది. బ్రహ్మగ్రంథిని బ్రెయిన్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్ అండ్ ఎమోషన్స్. బ్రహ్మగ్రంథి అంటే ఏంటి? బ్రెయిన్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్ అండ్ ఎమోషన్స్. ఆ బ్రహ్మగ్రంథిని ఛేదించుకుంటుంది. 56 ప్లస్ 52 ప్లస్ 62 170 ఇవి అగ్ని జ్వాలలు. ఇప్పుడు
మణిపుర, అనాహత, విశుద్ధ చక్రము దాటుతుంది. రుద్రగ్రంథిని ఛేదించుకుంటుంది. 66, 54, 72 మొత్తం కలిపితే 158. ఇవి చంద్రకళలు. విశుద్ధ ఆజ్ఞా చక్రం దాటుతుంది. విష్ణుగ్రంథిని ఛేదించుకుంటుంది. 72, 64 మొత్తం కలిపి 136. ఇవి సూర్యకిరణం. ఊర్ధ్వ మార్గంలో ఈ విధంగా బ్రహ్మగ్రంథిని, రుద్రగ్రంథిని మరియు విష్ణుగ్రంథిని లేదా అగ్నితత్వ, సోమతత్వ మరియు సూర్యతత్వ స్థితులను దాటి సహస్రార కమలమును చేరినటువంటి కుండలిని శక్తినే మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని కుండలిని బిసతంతు తనీయసి విష్ణుగ్రంథి విభేదిని అనే నామములతో చెప్పబడింది. మూలాధార నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని కుండలిని బిసతంతు తనీయసి విష్ణుగ్రంథి విభేదిని అనే నామములతో చెప్పబడినది. అట్టి వానికి సౌదాఖ్య కళ ద్యోతకమవుతుంది. యోగి అవుతాడు. భౌతిక ప్రపంచంలో ఉండి కూడా వాడు యోగి అవుతాడు. భౌతిక దృష్టి ఉండదు, కోరికలు ఉండవు, అన్నీ సాపేక్షములైన సుఖములు అని తెలుస్తాయి. నిరతిశయ ఆనందమును కలగజేస్తాయి. దీనినే జీవన్ముక్త స్థితి అంటారు. భవాని త్వాం దాసే మయి వితర దృష్టిం స కరుణాం ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. భవాని త్వాం దాసే మయి వితర దృష్టిం స కరుణాం ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవత్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. భవాని త్వం దాసే మయి, అమ్మా నేను నీ దాసుడను. వితర దృష్టిం స కరుణాం నీ కరుణ దృష్టిని నా యందు ప్రసరింపచేయి. ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవాని ఇట్లా ఎవడు నిన్ను ప్రార్థిస్తాడో తదైవత్వం తస్మై వానికి ఆ విధముగానే ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. బ్రహ్మ విష్ణు మహేంద్రుల యొక్క స్పష్టముగా కనబడు కాంతి కిరీటముల చేత, హారతి ఇవ్వబడిన అడుగుల చేత దిశచి నిజ సాయుజ్యం పదవీం నీతో సమానమైన పదవిని ఇస్తావు. అమ్మా నేను నీ దాసుడును, నీ కరుణ దృష్టిని నా యందు ప్రసరింపచేయి. ఇట్లా ఎవడు నిన్ను ప్రార్థిస్తాడో వానికి ఆ విధముగానే బ్రహ్మ విష్ణు మహేంద్రుల యొక్క స్పష్టముగా కనపడు కాంతుల చేత, హారతి ఇవ్వబడిన అడుగుల చేత నీతో సమానమైన పదవిని ఇచ్చెదవు. త్వయా కృత్వా వామం రపరితృప్తేన మనసా శరీరార్థం శంభో రపరమపి శంకే కృతమభూత్ యథేతద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. త్వయా కృత్వా వామం వపు నీ చేత శివుని ఎడంవైపు శరీరము అపహరించినా అపరితృప్తేన మనసా అపరం సంతృప్తి నొందని మనస్సుతో కుడివైపు కూడా శరీరార్థం శంభో అపి శంకే హృతం అభూత్ అపహరించనని అనుమానం వచ్చాను. ఏదేతత్వద్రూపం సకల మరుణాభమం ఎందుకనగా నీ రూపం మొత్తము అరుణవర్ణము కలిగి ఉన్నదై, త్రినయనం 3 కన్నులు కలదై, కుచాభ్యామానమ్రం స్తనద్వయముచే కొంచెము వంగినదై, కుటిల శశి చూడాల మకుటం వక్రమైన చంద్రకళచే శిరోమణిగల కిరీటము కలదిగా ఉన్నది.
నీ చేత నీ చేత శివుని ఎడమ శరీరము అపహరించినా సంతృప్తి నుందని మనస్సుతో కుడివైపు కూడా అపహరించనని అనుమానం వచ్చెను. ఎందుకనగా నీ రూపం మొత్తము అరుణవర్ణం కలిగి ఉన్నది. 3 కన్నులు కలదై స్థలద్వయముచే కొంచెం వంగినదై వక్రమైన చంద్రకళచే శిరోమణి గల కిరీటము గలదిగా ఉన్నది. అమ్మవారు అరుణవర్ణము అనగా కదిలే శక్తి, కైనటిక్ ఎనర్జీ. అయ్యవారు శ్వేతవర్ణం అనగా కదలని శక్తి, పొటెన్షియల్ ఎనర్జీకి సంకేతం. అయ్యవారు శ్వేతవర్ణం అనగా కదలని శక్తి, పొటెన్షియల్ ఎనర్జీకి సంకేతం. అమ్మవారు అరుణవర్ణం అనగా కదిలే శక్తి, కైనటిక్ ఎనర్జీకి సంకేతము. శివుడు తన రూపమును వ్యక్తపరచలేడు. ఆయన వ్యక్త రూపమే అమ్మవారు. అమ్మవారి అరుణ వర్ణము అనురాగమునకు, కిరీటము సర్వేశ్వరి తత్వమునకు, చంద్రుడు ఆహ్లాదమునకు, స్తనద్వయము జగత్తును పోషించు శక్తికి, 3 కన్నులు త్రికాల ఘనత్వమునకు సంకేతము. స్తనద్వయము అనగా ఇడాపింగళ నాడులు, వక్రమైన చంద్రకళ అనగా 3వ నేత్రము,